అడవిలో ఎత్తైన కొండపైన ఒక పావురం తన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటది. ఇదంతా చూస్తున్న ఒక పావురం దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ జీవితాన్ని చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నావు, నేను కూడా నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి అడుగుతుంది. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి, నువ్వు విషం పూసిన కత్తి లాంటి దానివి, నేనేమో గాల్లో ఎగిరే చిన్న పక్షి లాంటి దాన్ని అని పావురం అంటది. పావు అంటది, తేనె పూసిన మాటలను విసురుతూ, లేదు లేదు, నీకు నాకు జరిగిన అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ ఒకరికొకరం పంచుకుంటూ చాలా సంతోషంగా ఉందామని చెప్పి రోజు అడుగుతుంది. ఒక రోజు పావురం సరేలే అని ఒప్పుకుంటది. కానీ పావురానికి తెలుసు, పావుతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా చావుతో చెలగాటమే అని చెప్పి తెలిసి కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఒక రోజు పాము అడుగుతుంది, నువ్వు ఆకాశంలో ఎగురుతూ ప్రపంచాన్ని మొత్తం ఆస్వాదిస్తున్నావు, నాకు చూడాలనుంది కానీ నేను ఎగరలేను అని. అప్పుడు పావురం అంటది, నువ్వు నా రెక్కల్ని చుట్టుకో, నేను ఆకాశంలోకి ఎగురుతాను, నాతో పాటు చూద్దు గాని అనగానే పావురం రెక్కలకి చుట్టుకుంటుంది. ఆకాశంలోకి ఎగరగానే మొత్తం ప్రపంచం చూస్తూ ఉండగా కొంచెం దూరం వెళ్తారు. వెళ్ళినప్పుడు పావుకి తన స్వభావం గుర్తొచ్చి వెంటనే పావురాన్ని కాటేస్తుంది. పావుకి తెలుసు, పావురాన్ని కాటేస్తే ఇద్దరు నేల కొరిగిపోతాము, పడిపోయి చనిపోతాము అని. అయినా కూడా కాటేస్తుంది, దాని స్వభావం కాబట్టి. అప్పుడు ఇంకా పావురం నేల కొరిగిపోయి చనిపోతుంది. ఈ పాము కూడా ఆ బండరాయికి గుద్దుకొని చనిపోతుంది. అవతల వాళ్ళు విషపూరితమైన వాళ్ళు అని తెలిసి కూడా నువ్వు వాళ్లతో సావాసం చెయ్యాలని చూస్తే నీకన్నా పెద్ద మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. నువ్వు ఒక్క ఛాన్స్ కాదు కదా, 10 ఛాన్స్లు ఇచ్చినా కూడా వాళ్ళ అంతర్గతంలో ఉన్న బుద్ధిని ఏదో ఒక రోజు బయట పెట్టక మానరు. దానివల్ల నీ ప్రాణాది మేరకే రావచ్చు, లేదా నువ్వు అధపాతాళానికి తొక్కబడొచ్చు కూడా. కాబట్టి నీ శత్రువులనైనా నువ్వు నమ్ము, కానీ నీ మంచి కోరినట్టు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మాత్రం అస్సలు నమ్మొద్దు, ఛాన్స్ కూడా ఇవ్వద్దు. ఏమంటారు? మీకెలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ చేయండి.